నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. కర్ణాటకలోని ప్రసిద్ధ ఆలయం ధర్మస్థలలో జరిగిన వివాదం మొన్నటి వరకు ఏదైతే 200 పుర్రెలు 300 పుర్రెలు అనన్య అనే అమ్మాయిని చంపేసినారు, ఆ అనన్య అనే అమ్మాయి అస్థిపంజరం ఇదంతా కూడా ఫేక్ అని బయటకు వచ్చింది. దాదాపు 15-20 రోజులుగా ధర్మస్థలలో అనేక అక్రమాలు జరిగాయి. అనేక మంది ప్రాణాలని ధర్మస్థల యాజమాన్యం కానీ ధర్మస్థలలో నడిపించే ఎవరైతే ఉన్నారో నడిపించే వాళ్ళందరూ కూడా ధర్మస్థలలో చాలామంది కొన్ని వందల మంది ప్రాణాలు పుట్టన పెట్టుకున్నారు. ఒక్కొక్కరిని చంపి పాతి పెట్టారు. తవ్వుతుంటే వందలాది పుర్రెలు బయటకు వస్తున్నాయి. అనన్య అనే అమ్మాయిని కూడా చంపేసినారని తల్లి వచ్చి వాంగ్మూలం ఇవ్వడం, కంప్లైంట్ ఇవ్వడం, పోలీసులతో చెప్పడం. ఆ అమ్మాయిని చంపేసిన తర్వాత చాలా సంవత్సరాల తర్వాత అస్థిపంజరాన్ని బయటికి తీశారు. తన కూతుర్ని పుట్టన పెట్టుకున్నారని ఇలా ఆ తల్లి భీమా అనే వ్యక్తి వీళ్ళందరూ కూడా వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. కర్ణాటక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ధర్మస్థలలో చాలా అక్రమాల, అవినీతులు, భయానక సంఘటనలు చోటు చేసుకున్నాయి అని చెప్పేసి చాలా వార్తలు వచ్చాయి. కానీ సీన్ కట్ చేస్తే ధర్మస్థలలో భీమా అనే వ్యక్తి 2014 ఆ తర్వాత ధర్మస్థలాలు వరకు అంటే ధర్మస్థలకు మళ్ళీ తిరిగి వెళ్ళలేదు. 2014లోనే ఆయన చివర ధర్మస్థల నుంచి బయటకు వచ్చాడంటే మళ్ళీ వెళ్ళలేదు. కానీ ఒక గ్యాంగ్ ధర్మస్థల పుణ్యక్షేత్రాన్ని అపకీర్తి పాలు చేసే విధంగా, ధర్మస్థల అంటేనే ప్రజలు భయపడే విధంగా, ధర్మస్థల పుణ్యక్షేత్రానికి ఒక చెడ్డ పేరు తీసుకురావాలనే ఉద్దేశంతో ఒక గ్యాంగ్ భీమా అనే వ్యక్తికి కొన్ని డబ్బులు ఇచ్చి ఆ విధంగా మాట్లాడాలి, వాళ్ళు ఇచ్చిన పుర్రెలను, వాళ్ళు ఇచ్చిన అస్థి పంజరాలను తీసుకొచ్చి ఇక్కడ తవ్వకాల్లో బయటపడ్డాయని, ధర్మస్థలలో చాలా వరకు ప్రజలను చంపి అక్కడ పాతి పెట్టామని ప్రూవ్ చేయాలని, అలాంటి ఒక అబద్ధాన్ని నిజం చేయాలని చెప్పేసి భీమా అనే వ్యక్తికి ఆ గ్యాంగ్ చెప్పడం జరిగింది. ఏదైతే ఆ గ్యాంగ్ చెప్పినారో ఆ గ్యాంగ్ చెప్పినట్టే భీమా కూడా ఆ విధంగానే బయటకు చెప్పడం, ఇంకా ప్రజల్లో ఒక భయాందోళన వాతావరణాన్ని క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యిండు భీమా. అక్కడ అనన్యనే తన కూతుర్ని చంపేసినారని, ఇది అస్థిపంజరం అనన్యది అని చెప్పేసి ఒక తల్లి చెప్పిన మాటలు నిజంగా నమ్మేసినారు. మొత్తం ప్రజలు పక్కన అంటే మొత్తం దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా నమ్మేసినాయి. రకరకాల వార్తలు, వందల కొద్ది పుర్రెలు అనే విధంగా ధర్మస్థల అంటేనే ఒక భయానక వాతావరణం క్రియేట్ చేయడంలో సక్సెస్ అయినారు. భీమా అనే వ్యక్తి బయటకు వచ్చి నిజం ఒప్పుకున్నాడు. ఒక గ్యాంగ్ తన దగ్గరకు వచ్చి ఈ పుర్రెలు, ఈ అస్థిపంజరాలన్నీ కూడా ధర్మస్థల తవ్వకాల్లో బయటపడ్డాయని చెప్పాలని చెప్తేనే తను చెప్పానని, తనను బెదిరించారని, భయపెట్టారని భీమా అనే వ్యక్తి చెప్తున్నాడు. ఇప్పుడు నిజం ఒప్పుకున్నాడు. ఇన్ని రోజులు ధర్మస్థల పైన అన్ని పుర్రెలు, శవాలు, అక్కడ ఉన్నటువంటి అస్థిపంజరాలని బయటపడ్డాయి అనే విషయం నిజం కాదని, ధర్మస్థల ఒక పవిత్ర పుణ్యక్షేత్రం అని చెప్పేసి ఇప్పుడు అసలు నిజం అయితే బయటకు వస్తుంటే జనాలందరూ కూడా అవాక్కవుతున్నారు, మీడియా కూడా అవాక్కవుతున్నాయి. కొద్ది శాతం ఉంటే మొత్తం కూడా పుర్రెలు, 200-300 మంది పుర్రెలు, జనాలు, అక్కడ చావులు, మొత్తం అస్థిపంజరాలు బయటకు వస్తున్నాయి, మొత్తం సమాధులు బయటకు వస్తున్నాయి అనే విధంగా రకరకాల వార్తలు కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు చూస్తే అవన్నీ ఏమీ లేవు, అవన్నీ కల్పితాలని, కథలే అని, ఆ ధర్మస్థల పవిత్ర పుణ్యక్షేత్ర పేరు చెడ్డగా క్రియేట్ చేయడానికి కొంతమంది ఇలాంటి పన్నాగానికి పన్నీరని చెప్పేసి తాజాగా చాలా ఆలస్యంగా ఇలాంటి ఒక అసలు వాస్తవం బయటకు వచ్చింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.